నమస్తే 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 మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ వాలా. జనరల్గా మన మూవీ లవర్స్ అందరం ఏదో కొత్త మూవీ చూస్తూనే ఉంటాం. చూసిన తర్వాత ఒకవేళ మనకు ఆ సినిమా నచ్చితే ఎందుకు నచ్చిందో లేదంటే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో రీజన్స్తో సహా మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఒక 5-6 ఇయర్స్ క్రితం దాకా ఇదే ట్రెండ్ కొనసాగేది. ఫస్ట్ డే ఎవరైతే వెళ్ళి మూవీ చూశారో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, వాటికి రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది విని నా ఫ్రెండ్ తనకి నచ్చితే సినిమాకి వెళ్ళేవాడు, నచ్చకపోతే సినిమాకి వెళ్ళేవాడు కాదు. ఒక 6 ఇయర్స్ దాకా ఇదే ట్రెండ్ కొనసాగింది. బట్ ఎప్పుడైతే ఒక్కసారిగా అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చిందో, అలాగే కరోనా వల్ల కూడా ఇంట్లో ఉండడం బాగా అలవాటయ్యి మూవీ రివ్యూస్ ఛానల్స్ యూట్యూబ్లో స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా రివ్యూస్ ఇచ్చే ఛానల్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఒక రివ్యూ ఛానల్స్ కమ్యూనిటీయే తయారైంది. సో ఇంతగా పెరిగిన యూట్యూబ్ రివ్యూవర్స్ మూవీ చూసి రివ్యూ ఇస్తున్నారా అంటే, అసలు రివ్యూ అంటే ఏంటి? జనరల్గా ఒక మూవీ చూసి వచ్చిన తర్వాత ఆ మూవీ మనకి నచ్చితే ఏ పాయింట్స్లో నచ్చిందో రీజన్స్, అలాగే మనకు ఆ మూవీ నచ్చకపోతే ఏ పాయింట్స్లో నచ్చలేదో రీజన్స్. సింపుల్గా దీన్నే ఒక మూవీ రివ్యూ అంటారు. కానీ కొంతమంది యూట్యూబ్ రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే, అసలు వాళ్ళకి ఎందుకు నచ్చిందో నచ్చుకుందో చెప్పకుండా అసలు ఈ సీన్ ఇలా తీయకూడదు, ఇలా తీయాలి, ఇక్కడ బీజిఎం ఇది రాకూడదు, అది రావాలి, ఇక్కడ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని జడ్జ్ చేస్తున్నారు. ఒపీనియన్ వేరు, స్టేట్మెంట్ వేరు. సో ఇప్పుడు అలాగ రోత చేస్తున్న కొంతమంది యూట్యూబ్ రివ్యూయర్స్ని మనం రోస్ట్ చేసేద్దాం. అలాగే మన కంటెంట్ చూస్తున్న వాళ్ళలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు. మీరు అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈలోపు మేము వెళ్ళి ఇంట్రో వేసుకొని వస్తాం. ఈ కేటగిరీలో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే స్పెసిమెన్ పేరు రగడి, ది ప్లాంతర్ పగడి. ఈ రగడి అనే ఆయన ఏంటంటే, ఒక చేత్తో మైక్ పట్టుకొని నెత్తి మీద క్యాప్ పెట్టుకొని ఇంకో చేత్తో భరతనాట్యం స్టెప్పులు వేసుకుంటా ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, స్పిన్నులు అన్ని రకాల బౌలింగ్లు వేస్తూ మూవీస్కి రివ్యూ ఇస్తూ ఉంటాడు. ఇతడి రివ్యూ ఎలా ఉంటుందంటే, ఏదో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో నుంచి మనకి తెలియని ఒక 4 పదాలు తీసుకొచ్చి అవి చెప్పేసి తనేదో పెద్ద హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఫిలిం మేకర్ అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ గ్రీన్ మ్యాట్ అంటాడు, అక్కడ లైటింగ్ అంటాడు, ఇక్కడ సెట్స్ అంటాడు, తెలిసిపోతుంది అంటాడు, తెలియట్లేదు అంటాడు. బ్రో మనకెందుకు బ్రో? ఫైనల్గా మనకి ఫిలిం నచ్చిందా నచ్చలేదా అది కదా కావాలి. వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసి తీస్తే మనకెందుకు, రెడ్ మ్యాట్ వేసి తీస్తే మనకెందుకు? అలాగే ఇతను వారాలకు ఒకసారి సినిమా బాగుండాలి అనే ఒక లైవ్ సెక్షన్ చేస్తూ ఉంటాడు. ఈ లైవ్ సెక్షన్కి ఇతడికి తోడు బీన్ బ్యాక్ అనుకోక ఆయన తెచ్చుకుంటాడు. ఆయన అంత ఖాళీగా ఉన్నాడేమో తెలియదు కానీ ఈయన ఎప్పుడు లైవ్కి పిలిచినా వచ్చేస్తాడు. సో వీళ్ళిద్దరూ కలిసి సాయి పల్లవి గారి డ్యాన్స్ని కామెంట్ చేస్తూ ఉంటారు. జిమ్నాస్టిక్స్ ఈజ్ నాట్ డాన్స్ అని నా ఫీలింగ్. అంటే బ్రో సాయి పల్లవి గారు ఎప్పటి నుంచో డ్యాన్స్ చేస్తున్నారు బ్రో. ఆమె చిన్నప్పటి నుంచి డీ షోలో కంటెస్టెంట్గా పోటీ చేశారు బ్రో. ఇప్పుడంటే డీ షోలో జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు కానీ అప్పట్లో డీ షోలో డ్యాన్స్ చేసేవాళ్ళు. అయినా మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు అందరూ డీ షో నుంచి వచ్చిన వాళ్ళే బ్రో. అయినా ఒక మాట అడుగుదాం, మీరిద్దరూ గట్టిగా ఒక 2 కిలోమీటర్స్ రన్నింగ్ కొట్టగలరా? మళ్ళీ మీరు కూడా సాయి పల్లవి గారి డ్యాన్స్ని కామెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు మళ్ళీ నన్ను తిట్టచ్చు, ఏంటి బ్రో బాడీ షేమింగ్ చేస్తున్నావు అని. ఒకసారి ఈ రగడి గారి షాట్ ఒకటి చూద్దాం. అలాంటప్పుడు అవే చూస్తాము, బికాస్ దే హ్యావ్ బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్. సినిమా చూసారుగా, ఈయన సుహాస్ నల్లగా ఉన్నావు అని చెప్పి ఈయన బాడీ షేమింగ్ చేస్తున్నాడు. ఏంటి అంటే నల్లగుంటే సినిమాలు చేయకూడదా? అంతకి రగడి బ్రో, నీ దృష్టిలో ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి? మూవీ అంటే ఏంటి అర్థం నాకు తెలీదు. ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటో కూడా నీకు తెలీదు, కానీ నువ్వు మాత్రం ఈ మూవీ పర్ఫెక్ట్ మూవీ కాదని స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటావు. అయినా నీకు ఒపీనియన్కి స్టేట్మెంట్కి తేడా తెలుసా బ్రో? ఇప్పుడు ఇంకొక షార్ట్ చూద్దాం. చిరంజీవి ఇండియాలోనే బెస్ట్ యాక్టర్. 40 ఏళ్లలో ఆయన కన్నా బెటర్ యాక్టరే పుట్టలేదు ఈ కంట్రీలో. అంటే చిరంజీవి సార్ ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్, కమల్ హాసన్ సార్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ యాక్టర్. ఎవరి ప్లస్లు వాళ్ళకుంటాయి, ఎవరి మైనస్లు వాళ్ళకుంటాయి. ఇద్దరు గ్రేట్ యాక్టర్సే. కానీ నువ్వెందుకు బ్రో చిరంజీవి సార్ ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్, నేను ఎవరినైనా ఆర్గ్యూ చేస్తా అంటున్నావు? ఆయన గ్రేట్ యాక్టర్, అది నీ ఒపీనియన్. వేరే వాళ్ళ ఒపీనియన్ కమల్ హాసన్ సార్ గ్రేట్ యాక్టర్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. కానీ నువ్వు మాత్రం స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నావు, ఆర్గ్యూ చేస్తా అంటున్నావు. మనకెందుకు బ్రో ఇవన్నీ? ఈ వీడియో కనుక ఎవరైనా కమల్ హాసన్ సార్ ఫ్యాన్స్ చూశారనుకో, నిన్ను ఊరికిచ్చి కొడతారు. అవును గ్రేట్ యాక్టర్ యాక్టింగ్ అంటాను, అసలు నీ దృష్టిలో యాక్టింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు విక్రమ్ సార్ చేసింది యాక్టింగ్ కాదనమాట. నువ్వు పెయిడ్ రివ్యూస్లో చేస్తావు చూడు, అది కదా నిజమైన యాక్టింగ్ అంటే.
ఇంకా ఈ కేటగిరీలో మనం మాట్లాడుకోబోయే రెండో స్పెసిమెన్ పేరు బార్బెల్ పిచ్ మీటింగ్స్. బ్రో నీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాం, ఏమనుకోకు. నువ్వు బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని తీసేసి బార్బెల్ పిచ్ కొత్తను పెట్టుకో, బాగుంటుంది. నేను ఎందుకు ఇలా అన్నానంటే ఇతడికి కల్కి నచ్చలేదు, ఇతనికి సీతారామం కూడా నచ్చలేదు. జనరల్గా ఈయన సీతారామం సాంగ్స్ గురించి ఏమన్నారో ఒక్కసారి విందాం. సాంగ్ అంటే మా థియేటర్ మొత్తానికి సుస్సు బ్రేకర్. ఇది సాంగ్ వచ్చింది, ఓకే, 10 మంది సుస్సుకి వెళ్ళి వస్తారు. అదేంటి బ్రో అంత మాట అన్నావు? అసలు సీతారామంకి ఫెచ్చింగ్ అయిందే సాంగ్స్ కదా. ఆ సాంగ్స్ ఎంత హిట్ అయ్యో మనందరికీ తెలుసు. అలాంటిది సాంగ్స్ వస్తే సినిమాలో అందరూ సుస్సుకి వెళ్ళారా? ఇక్కడే అర్థమైపోతుంది బ్రో నీ మూవీ టేస్ట్ ఎంత వరస్టో. అలాగే ఈయన ఒక సినిమాకి రివ్యూ ఇచ్చేటప్పుడు ఈయనకి ప్రేమలు సినిమా నచ్చిందని చెప్తాడు. అలాగే అసలు ఈయన ప్రేమలు రివ్యూ ఎలా ఉందో చూద్దామని వెళ్తే ప్రేమలు సినిమా నచ్చలేదని చెప్తాడు. ఏంటి బార్బెల్ బ్రో ఇది? ఒక చోటేమో నాకు ప్రేమలు నచ్చిందంటావు, అదే ప్రేమలు రివ్యూలోకి వెళ్తే ప్రేమలు నచ్చలేదంటున్నావు. ఇక్కడే అర్థమైపోతుంది నీ మెంటల్ స్టేటస్ ఏంటో. అయినా ఇంత వీక్ మైండ్ సెట్ పెట్టుకొని మనకెందుకు బ్రో పొలిటికల్ అనాలిసిస్ వీడియోలు? అదే నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి సరిపోయింది కానీ బార్బెల్ బ్రో, అదే కానీ నువ్వు ఇండియాలో ఉండుంటేనా మొన్న రిజల్ట్స్ వచ్చిన రోజు ఎంతమంది నీ డోర్ బిల్ని ఒత్తిళ్ళే వాళ్ళు ఆలోచించుకో. ఒక్కసారి నాకు కల్కి అనాలిసిస్ వీడియో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఒకటండి, ఆనెస్ట్లీ చెప్తాను, నాకు నాగమామ మీద అంత నమ్మకం లేదు. బార్బెల్ బ్రో నాకు పురాణాలేం తెలియ అంటున్నావు, మరి నీకెందుకు బ్రో కల్కి అనాలిసిస్ వీడియో? సరే పురాణాలేం తెలియవు, ఓకే, పోనీ నాగశ్విన్ చేసిన వర్క్ గురించైనా తెలుసా? నేను మహానటి చూడలేదంటున్నావు, మహానటి చూడకుండానే నాకు నాగశ్విన్ మీద అయితే నమ్మకం లేదంటున్నావు. ఏంటి బార్బెల్ బ్రో ఇది? పోనీ నీకు నాగశ్విన్ మీద అంటే నమ్మకం లేదు, పోనీ 1 year బ్యాక్ నువ్వు చేసిన వీడియో ఒకసారి చూద్దామా? కొంచెం మంది యంగ్ డైరెక్టర్స్ మీద నాకు కొంచెం హోప్ ఉంది. ఆ హోప్లో ఒక అసలు మెయిన్ నాకు కనపడేది నాగశ్విన్, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయ. సో ఈ టాలీవుడ్ ఫ్రస్ట్రేషన్ అనే ఈయన వీడియోలో ఇతని యంగ్ డైరెక్టర్స్లో నాగశ్విన్ మీద నాకు హోప్ ఉందన్నాడు. మళ్ళీ కల్కి అనాలిసిస్ వీడియోలో నాగశ్విన్ నేను మహానటి కూడా చేయలేదు కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుందన్నావు. అంటే నువ్వు మహానటి చూడకుండానే 1 year బ్యాక్ నీకు నాగశ్విన్ మీద నమ్మకం ఉంది, అలాగే మహానటి చూడకుండానే ఇప్పుడు నీకు నాగశ్విన్ మీద నమ్మకం లేదు. పోనీ మహానటి తర్వాత ఆయన సినిమా తీసి నీకు అది నచ్చక నువ్వు అలా ఒపీనియన్ మార్చుకున్నావు అంటే మహానటి తర్వాత నాగశ్విన్ తీసిన ఫిల్మ్ కల్కినే. ఏంటి బార్బెల్ బ్రో మరీ ఇంత వీక్గా ఉన్నావు? ఇకనైనా చక్కగా మూవీ రివ్యూస్ ఇచ్చుకుంటూ ఉండు. మనకెందుకు బ్రో ఆ కాంట్రవర్షియల్ టాపిక్లో? నువ్వే ప్రొడ్యూసర్ అంటావు, నువ్వే డైరెక్టర్ అంటావు, నువ్వే ఏదో వచ్చి సొల్లు వగ్గుతూ ఉంటావు వాటికి వీటికి వేసి. ఫైనల్గా బార్బెల్ బ్రో ఇంకా ఈ కేటగిరీలో మనం మాట్లాడుకోపోయే థర్డ్ స్పెసిమెన్ పేరు ర్యాట్ ప్యాక్ చెక్. అవును బ్రో, ఇంతకీ ర్యాట్ ప్యాక్ చెక్ అంటే అర్థం ఏంటి? ఏమోలే బ్రో, నువ్వు మొహానికి మాస్క్ వేసుకొని వస్తావు, వచ్చి మూవీ రివ్యూస్ అని పేరుతో ఏదో చెప్తూ ఉంటావు, నీకు నచ్చిందంటే నచ్చిందని చెప్తావు, నచ్చకపోతే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఏ వండర్ఫుల్ బిర్యానీ, హ్యావ్ ఏ గుడ్ స్లీపా అంటావు. అలాగే అసలు నువ్వు మూవీస్ గురించి అలా చెప్తున్నావు కదా, నీ వీడియోస్ గురించి మేము జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు తెలుసా? సేవ్ యువర్ ప్రీషియస్ డేటా, హ్యావ్ ఏ వండర్ఫుల్ వీడియో, హ్యావ్ ఏ గుడ్ టైమ్ అంటాం. అంతే కదా బ్రో, నీ వీడియోస్ చూసి డేటా వేస్ట్ చేసుకోవడం కన్నా ఆ డేటా ఉంచుకొని ఏదైనా మంచి వీడియో చూడడం బెటర్ కదా, ఏమంటావు? అలాగే మూవీ రివ్యూస్ అని చెప్పి సినిమా ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి ప్రొజెక్టర్ ఎలా వర్క్ అవుతుందో అంటావు. మళ్ళీ ఇంకో వీడియోలో మనం చూసేది నిజమైన 3D కాదు ఫేక్ అంటావు. మళ్ళీ అసలు నువ్వు పెట్టేది మూవీ రివ్యూస్. మూవీ రివ్యూ ఓపెన్ చేసి చూద్దామంటే మధ్యలో వచ్చేసి మూవీ రివ్యూ పాజ్ చేసి కింద 3D లింక్ ఇచ్చాను చూస్తే షాక్ అవుతారంటావు. ఎందుకు బ్రో మనకి ఇవన్నీ? మూవీ రివ్యూస్ వాడి ఇవ్వు కదా, మళ్ళీ ఎందుకు ఈ 3D అంటావు, ప్రొజెక్ట్ అంటావు? అవును, నువ్వు సినిమాలు కామెంట్ చేస్తూ ఉంటావు కదా, అక్కడ అది సరిగ్గా లేదు, ఇక్కడ డబ్బింగ్ సరిగ్గా లేదు, ఇది వరస్ట్ అది వరస్ట్ అని చెప్పి. నువ్వు ఊరు పేరు భైరవకొన డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేసావు గుర్తుందా? అలాగే గామి డైరెక్టర్తో కూడా ఇంటర్వ్యూ చేసావు గుర్తుందా? అందులో ఒక ఇంటర్వ్యూలో అయితే వాయిసే వినపడదు. ట్విట్టర్లో నేను ఆ చిన్న బిడ్డతో ట్వీట్ చేశాను, లైక్ డిస్కో రాజాది మిస్టేక్స్ జరిగినాయి దాని ఇంకో ఇంటర్వ్యూ అసలు ఎటు పోయిందో కూడా తెలియదు. మళ్ళీ ఆ డైరెక్టర్ పిలిచి నీకు 2వసారి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. అంటే నువ్వు ఒక వీడియో ఒక ఆడియో కరెక్ట్గా ఇంటర్వ్యూనే మెయింటైన్ చేయలేనోడివి, నువ్వు మాత్రం సినిమా అలా తీయకూడదు ఇలా తీయాలి, ఇలా తీయకూడదు అలా తీయాలని చెప్తావు. బ్రో ఫస్ట్ ఇంటర్వ్యూ సరిగ్గా చేసి తర్వాత మూవీ రివ్యూస్ ఇవ్వు బ్రో. ఇంకా ఈ కేటగిరీలో 4th స్పెసిమెన్ పేరు థై వ్యూ. ఉన్న వాళ్ళల్లో కాస్త మంచి రివ్యూస్ ఇచ్చేది ఇతనే.
ఇతను నచ్చిందంటే నచ్చిందంటాడు, నచ్చలేదంటే నచ్చలేదంటాడు. నచ్చలేదని చెప్పినా చాలా పద్ధతిగా చెప్తాడు. ఎందుకంటే సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంటుంది. అలాగే దైవ్యూలో మూవీ బాగుందంటే బాగుంది ఎందుకో రీజన్స్ చెప్తారు, బాగాలేదంటే బాగాలేదని కూడా రీజన్స్ చెప్తారు. అంతేగాని అగ్రెసివ్ వేలో ఇది అలా తీయాలి, ఇది ఇలా తీయాలి అని చెప్పరు. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా తీయండి అని చెప్తారు. అందుకనే మూవీ రివ్యూస్ ఇచ్చే ఛానల్స్లో ఫాస్ట్గా గ్రో అయింది, ఇంకా ఆడియన్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసుకుంది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది కూడా దైవ్యూనే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కాంట్రవర్సీలోకి వెళ్ళరు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. అందుకనే ఈ కమ్యూనిటీలో మూవీ రివ్యూస్ బెస్ట్ దైవ్యూ రివ్యూసే అండి, తర్వాతే ఇంకెవరైనా. అలాగే ఈ కేటగిరీలో ఇంకొంతమంది స్పెసిమెన్స్ ఉన్నారు, మూవీ మ్యాటర్స్. ఇంకా ఈ మూవీ మ్యాటర్స్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదులేండి, ఎందుకంటే సగం దైవ్యూ కంటెంటే కదా ఈ మూవీ మ్యాటర్స్లో కూడా ఉండేది. అలాగే ఈ రివ్యూ కమ్యూనిటీలో ఇంకా 2-3 స్మెన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం మూవీ రివ్యూస్ అంటారు, అదంటారు, ఏది బర్నింగ్ టాపిక్ వస్తే వ్యూస్ కోసం వాటి మీద పడిపోతూ ఉంటారు. అందులో ఫస్ట్ మెంబర్ పోలో చొక్క. ఇతడు మూవీస్, టమాటోస్, పుచ్చుక్ అంటూ ఉంటాడు. బ్రో, కల్కి సినిమాకి రివ్యూ చూసావు, కల్కి కన్నా ఆదిపురుషుకి ఎక్కువ రేటింగ్ ఇచ్చావు, ఏంటి పోల్ చక్క బ్రో ఇది. అందుకనే కింద సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకున్నావా, ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా పెట్టారు నీకు రాడ్డు. అలాగే ఇంకా ఈ కేటగిరీలో ది వరస్ట్ యూట్యూబర్ ఎవరు ఉన్నారంటే రావణ్ ఫర్ యూ. ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నోటుకొచ్చిన సోదంతా వాగేసి రోత థంబ్నెయిల్స్ పెట్టేసి ఫేక్ వ్యూస్ కోసం ఎంతకన్నా దిగజారుతాడు ఈ రావణ్ ఫర్ యూ. ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మూవీ రివ్యూస్ ఇవ్వండి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అంతేగాని గ్రీన్ మ్యాట్ వేయండి, రెడ్ మ్యాట్ వేయండి, నాకు మంచి డ్రెస్ వేయండి, ఎందుకు ఇవన్నీ. సో ఫైనల్గా ఇది మేము చెప్పేది. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు బెస్ట్ రివ్యూవర్ ఎవరనిపించారో కింద కామెంట్ చేయండి. మనలాంటి మూవీ లవర్స్కి మన వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.